ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. కొత్త జంట పిల్లల కోసం ఎదురు చూస్తారండి, పాత జంట పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారండి. మా గోదావరి ఇంట మాత్రం సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తారండి. రైతన్నకు చేతికొచ్చిన పంట, వాకిట్లో అల్లుడి కోసం పిండి వంట, గుమ్మ ముందు బసవి మెడలో గంట. ఒక్కటి ఏంటంట అదేటోగానండి మా సంక్రాంతి వైపు ఎలా ఉంటదంటేనండి, గోదావరి జిల్లాలో పండుగ అయితే హైదరాబాద్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రోడ్డు కట్టంగా ఈసారి మనం పశ్చిమ గోదావరి జిల్లా కొప్పరు గ్రామంలో ప్రజల బంధువు సామాజిక సేవకుడు మన శ్రీ పోలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏబిఎం ఈవెంట్స్ వారి ప్రోత్సాహంతో 3 రోజులు ముచ్చటగా సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటే ఇలా అంగరంగ వైభవంగా జరిపేస్తున్నారండి. ఎవరంగా చెప్పరా సినిమా అంటారా, జనవరి 14వ తారీఖు అనగా మన భీమవరంలో వెంకీ ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, మరి అలా అదిరిపోయే ఆర్కెస్ట్రా. అదే రోజు రాత్రి మన వైజాగ్ బాలు గారు ఉన్నారు కదా, అదేనండి మన బాలు రైడర్స్. మరి వాళ్ళు దుమ్ము దులిపే డాన్స్ ప్రోగ్రామ్ లో పర్ఫార్మెన్స్లు. మరుసటి రోజే 15వ తారీఖు అనగా గురువారం మధ్యాహ్నం డాన్స్ బేబీ డాన్స్. అదే రోజు రాత్రి మన నెల్లూరు మురళి గారు ఉన్నారు కదా, అదేనండి మన పీజిఎం ఈవెంట్స్. మరి వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ లో కేరింతలో 16వ తారీఖు అనగా లాస్ట్ రోజు మన ఒంగోలు దినేష్ గారు ఉన్నారు కదా, అదేనండి మన ఒంగోలు రాక్ స్టార్ ఈవెంట్స్ వాళ్ళు. మరి వాళ్ళ డీజేలు డాన్స్ ప్రోగ్రామ్ లో ఇవన్నీ ఊపు ఉత్సాహంతో ఒకసారిగా చేసేస్తారండి. గురువు గారు కోడి పందాలు అంటారా, అసలు సంగతి అదే కదా. ఉన్నూరు పొరుగురు పక్క జిల్లాలు పక్క రాష్ట్రాలు దేశాలు దాటి విదేశాల నుండి వచ్చి ఆ 3 రోజులు ఫుల్ హ్యాపీస్ మూడ్ లో ఎంజాయ్ చేస్తారండి. ఇదిగో మన పుంజుల కోసం బ్రహ్మాండమైన బరిలోకి వస్తే బాధ బరిగాడు. ఇవన్నీ మన మీద ప్రేమతో అరేంజ్మెంట్లు చేశారండి. మన ప్రజల బంధువు ప్రజానాయకుడు, ప్రజల మనసు గెలిచిన నాయకుడు మన శ్రీ పోలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించేస్తున్నారండి. మరి ఆ 3 రోజులు ముచ్చటగా సరదాగా సంతోషంగా సందడిగా సాగిపోతుంటే నమ్మండి. మరి మీరు వచ్చారంటే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం చెప్తే సరిపోండి. చూసేలంతే, మీరు బయలుదేరి వచ్చేయండి. ఉంటానండి మరి. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా